హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ కారం పొడిని వేసుకొని 5 ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని పసుపు కారము ఆయిల్లో బాగా కలిసేటట్లుగా ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలను వేసుకొని దోరగా మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత ఇందులో 3 బిర్యానీ ఆకులను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని మనము వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం మనము ఒక బౌల్ని తీసుకొని 1/2 కప్పు వరకు ధనియాలను, 5 నుండి 6 వరకు లవంగాలను, ఒక 4 ఇంచుల వరకు చెక్కలను తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే మనకు చాలు. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా మనం మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలాను మనము ఇందులో వేసుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఈ విధంగా మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఈ విధంగా మనము 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇది గుడ్లు అనేవి మనకు బాగా మసాలాలు పట్టేటట్లుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే 2 నిమిషాల ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది బాగా మనకు ఉడికింది. ఈ కర్రీని మనము ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీలో అయినా, మనం అన్నంలో అయినా, రోటీలో అయినా మనము ఇట్టే తినేయచ్చు ఫ్రెండ్స్. చూస్తుంటేనే మనకు నోరు ఊడిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.